చదువుకున్న 24వ కీర్తన భాగం 3-4 చరణాలు చదువుదాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలు. రాత్రికాల సమయంలో మరొకసారి కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని యొక్క లేఖన భాగంలో కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ఈ 4వ చరణములు అంటాడు, వ్యర్థమైనది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, అయ్యా దాన్ని నాకు దూరం చేయవా? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటమైన ప్రమాణాలు చేయకుండా వాటిని నాకు దూరము చేయి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో, వ్యర్థమైనది, కపటమైనది, బుద్ధిహీనమైనది, లోకానుసారమైనది, మనల్ని ఇబ్బంది పెట్టేది మనకు దూరం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు దూరం చేస్తారా, దగ్గర చేస్తాడా? చెప్పండి. అది మనకిష్టం లేదు. మనకిష్టం లేని దాన్ని నాకు దూరం చేయ్యా అని ప్రార్థన చేసామనుకోండి, దేవుడు దూరం చేస్తాడా, దగ్గర చేస్తాడా? దూరం చేస్తాడు. అంటే మనకి ఇష్టం లేనిది దేవునికి కూడా ఇష్టం లేదు. అందుకే దావీదు మహారాజు అది నాకు దూరం అవ్వాలి, అది నీకు దూరం అవునుగాక అన్నాడు. ఎవరు? పేతురయ్య. ఎవరిని? యేసు ప్రభు వారితో ఏమన్నాడు? ప్రభువా, ఇది నీకు దూరం. కానీ బిడ్డలారా, ఏది దూరం అవునుగా కనాలి? చెప్పండి. వ్యర్థమైనది, మనల్ని ఆయాసపరిచేది, మనల్ని ఇబ్బంది పెట్టేది, మనల్ని అవమానపరిచేది, మన జీవితానికి నష్టాన్ని కలిగించేది బాటలు పట్టుకొని, అయ్యా ఈ బాటలు నాకు దూరం అవునుగాక అంటారు. ఎవరన్నా మాట్లాడండి. ఇప్పుడు బాటలు పట్టుకొని ఏంటండి అది? ఏమంటారు దాన్ని? ఏదో ఒక లెక్కరో నిక్కరో. అయ్యా ఇది నాకు దూరం అవునుగాక అంటాడా? చేత్తో పట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి పని కట్టుకుని బ్రాందీ షాప్ కాడికి వెళ్ళి దాని వెలంతో దానికి ఇచ్చి కొనుక్కుని దాన్ని పట్టుకుని, యేసయ్యా ఇది నాకు దూరం అవునుగాక అంటాడా? అనేవాడు ఇక్కడి నుంచి పని కట్టుకుని బండేసుకుని వెళ్ళడు. 500 కాగితాలు మారాలంటే అక్కడే మారుతాయి. ఎందుకంటే 150కి వచ్చేది కాదు అది. దాన్ని పట్టుకొని ఇది నాకు దూరం అవునుగాక అన్నాడు అనుకోండి, ప్రభు అంటాడు ఆమేన్ అంటాడు. ఒకవేళ అన్ని తాగాడు అనుకోండి, ఇక ఆడికి ఏదో ఒకటి పట్టుకుంటుంది. అందుకే దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధిలో ఉండే మనము, దేవుని సన్నిధిలో ప్రార్థించే మనం 6 దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, 6 దినాలు ప్రయాణం చేసినా, పనికి వెళ్ళినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, 6 దినాలు దేవుని పాదాల దగ్గర గడిపే మనము ప్రతి దినము రాత్రి పగలు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించే ప్రతి విశ్వాసురాలు దేవుణ్ణి ఏమడగలో తెలుసా? ప్రభువా వ్యర్థమైనది నాకు దూరం చేయి. దేవుని స్తోత్రం. వ్యర్థమైనది ప్రభా, ఉదయాన్నే లేచానయ్యా, వ్యర్థమైనది ఏది నా కన్నులకు
ఆశించకూడదు. వ్యర్థమైన దాన్ని నాకు దూరం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. భక్తిహీనులతో నేను సహవాసము చేయకూడదయ్యా, అబద్ధికులతో సహవాసము చేయకూడదయ్యా, బుద్ధిహీనులతో సహవాసము చేయకూడదయ్యా. అయ్యా అలాంటి వారిని నాకు అనరు. వాళ్ళే మనకు కావాలి, వాళ్ళే స్నేహితులు స్నేహితురాళ్ళు. ఒకవేళ నువ్వు దూరంగా వాళ్ళు నిన్ను మరింతగా దగ్గర అవుతారు నీకు. ఎందుకో తెలుసా? నిన్ను కూడా భక్తిహీనులు చేయాలని, నిన్ను కూడా బుద్ధిహీనులు చేయాలని, నిన్ను కూడా వ్యర్థమైన వాటి యందు మనసు కలిగేటట్లు చేయాలని నిన్ను దగ్గరగా వస్తారు వాళ్ళు. కానీ దేవుని పిల్లలు వ్యర్థమైన వాటికి ఎలాగుండాలి? దూరంగా. ఎందుకంటే దుష్ట సాంగత్యమే మంచి నడకను చెరిపేస్తుంది. మంచివాళ్ళ సహవాసం అయితే మంచివాళ్ళు ఏమీ చేయదు. కానీ ఎవరి సహవాసం? దుష్టుల సహవాసం. దావీదు అంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. దేవుని సంఘం ఉందండి, దేవుని సంఘం సంతోషాన్ని ఇస్తుంది, దేవుని సంఘం ఆనందిస్తుంది, దేవుని సంఘం మంచి సహవాసం కలిగి ఉంటుంది. కానీ అదే సంఘం చెప్పండి, దుష్టుల సంఘం. దుష్టులు ఎవరు? దుష్టులు ఎవరండి? దేవుని దృష్టిలో దుష్టులు ఎవరు? యెహెజ్కేలు ప్రవక్తతో అంటాడు దేవుడు, ఇదిగో యెహెజ్కేలు దుష్టుల కొరకును దుర్మార్గుల కొరకును ప్రార్థన చెయ్యి. దుర్మార్గులు ఉన్నారు, ప్రార్థన చెయ్యి. దుష్టులు ఉన్నారు, ప్రార్థన చెయ్యి. ఎందుకంటే దుర్మార్గుడు ఎప్పుడు ఏం చేయడానికి కష్టపడతాడు? దుర్మార్గమైన పనులే చేస్తాడు. దుష్టుడు ఎప్పుడు దుష్టు సహవాసమే చేస్తాడు. చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడి సహవాసమే చేస్తాడు. కానీ మంచివారి సహవాసము చేయువాడు ఏమవుతాడు? మంచివాడు అవుతాడండి. మంచివారి సహవాసం చేసేవాడు మంచివాడు అవుతాడు. ఇప్పుడు అత్తరబండి అవుతుందంటే, అత్తరబండి ఏలూరు వెళ్ళారనుకోండి మీరు, ఉదయకాలం ఉదయాన ఏలూరులో ఓ మంచి వాసన వస్తూ ఉంటుంది. ఏలూరులో మీరు ఏ మూలకెళ్ళినా ఓ చక్కని పరిమళమైన వాసన వస్తుంది. ఏంటది? అంబికా దర్బారు భక్తి. సాయంకాలం వెళ్ళండి, ఎప్పుడైనా మీరు కనిపెట్టారా? ఏలూరులో ఉదయం సాయంకాలం దాన్ని వదులుతారండి. ఓ చక్కని అంబికా దర్బారు వారిది మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు అత్తరబండి మాల ఎంతసేపు అయినా నడవచ్చు కదా? నడవచ్చా? నడవచ్చు. ఎందుకని? అది మంచి వాసన వస్తుంది. అదే ఎముకల్లారి వెళ్ళింది అనుకోండి, ఎముకల్లారి పశువులు కళేబారం వేసుకుని ఎముకల్లారి మనల్ని దాటిల్లింది అనుకోండి, అది మనల్ని దాటిల్లం కనుక మనం ఏమవసరం వస్తుంది? భయంకరమైన దుర్వాసన వస్తుంది. అది ఎంత దూరం అని వెళ్ళేవండి, మనం వెళ్ళే కొద్దిగా వాసన వస్తూనే ఉంటుంది. అందుకే దుష్టుల సహవాసము కంపు కొడుతుంది. దుష్టుల సహవాసము కంపు కొడుతుంది. ఎవరికి? పరిశుద్ధులకి, పవిత్రులకి, ఆత్మ సంబంధమైన బిడ్డలకి. అవిశ్వాసితో జోడి కట్టిన బిడ్డ రక్షించబడిన తర్వాత అవిశ్వాసితో జోడి కట్టాలంటే మనసు అంగీకరించదు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? మరలా వాడితో సహవాసం చేస్తే మరలా నా కాడు అలవాట్లు లభిస్తాడు. మరలా ఈ అమ్మాయితో సహవాసం చేస్తే మరలా ఈ చెడు అలవాట్లు అప్పుతాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. ఒకవేళ స్నేహితుడు స్నేహితురాల ఇంకా దగ్గరైనా వీళ్ళు తమ పవిత్రతను పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకుంటారు. అందుకే జ్ఞాని రాస్తూ అంటాడు, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో అంటాడు, చక్కని మాట వాడతాడు ప్రసంగి. బుక్కవాణి తైలములో చచ్చిన
ఏగల అమ్మా చెప్పండి, ఏ కొన్ని అనుకుందాం. అవి పడితే అదంతా ఏమైపోయిందంట? ఏ ఈగల బండి చెప్పండి, ఏయకండి, చచ్చింది. లోకానికి చచ్చినవాడు, పాపానికి చచ్చినవాడు, శరీరాశులకు చచ్చినవాడు, నేత్రాశులకు చచ్చినవాడు పడడం. కానీ పాపములో పడినవాడు ఉంటాడే, పాపాన్ని కోరుకున్నవాడు ఉంటాడే, అవిధేయతను కోరుకున్నవాడు ఉంటాడే, దుష్ట సహవాసం కోరుకున్నవాడు ఉంటాడే, వాడు చచ్చి అందులో అవి పడితే చెప్పండి ఏ వాసన వస్తుంది? చెడు వాసన. చెడు వాసన. ఏంటి బుక్కవాని తైలం? బుక్కవారెవరు చెప్తారా? బుక్కవారెవరు? తైలని తయారు చేసింది ఎవరు? ఎవరు ఈ బుక్కవాడు? బుక్కవాడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. బుక్కవాడు ఏం తయారు చేశాడు? తైలం. తైలం ఎవరు? తైలం ఎవరు? మనమే. ఆత్మ సంబంధాన్ని బిడ్డలే. కానీ ఈ సువాసన కలిగిన, మంచి వాసన కలిగిన ఈ తైలములో సచ్చిని పడుతున్నాయి. ఏ పడుతున్నాయి? సచ్చిని పడుతున్నాయి. పడినప్పుడు ఏమైపోద్ది? పాత్ర కుప్ప. మేము హైదరాబాద్ వెళ్తుంటే ఒక అతను ఎక్కడో మొత్తం మీద బస్సు ఎక్కాడు. మాకు బ్యాక్ సీట్లు వచ్చినాయి. ఒక అతను బస్సు ఎక్కాడు. ఓరాడు ఎరగాల వెనక మళ్ళీ లాస్ట్ సీట్లో కూర్చుంటే దాని ఎదురున్న సీట్లోకి భయంకరంగా వస్తుంది. ఏంటది? వస్తుంది. భయంకరమైన అవసరం వస్తుంది. ఏమంటాం మనం? అది పబ్లిక్ బస్సు అండి, ప్రభుత్వం బస్సు. ఏమంటాం మనం? ఎలాగే భరిస్తూ మళ్ళీ నేను మామూలుగా ఉంటున్నాడా? ఫోన్లో పెద్దగా మాట్లాడుతున్నాడు. ఆ డోర్ తెరిచినప్పుడల్లా దావీదు అంటాడు, వారు కంఠము తెరిచిన ఏ వాసన అంట? సమాధి వాసన. వీటి దగ్గర కంపు, భయంకరం. భరిస్తూ అలాగే కూర్చుని మొత్తం మీద ఆ సత్తుపల్లి దాటిన తర్వాత ఆ కొత్తగూడెం వెళ్ళటానికి ఆ జంక్షన్ వస్తుంది కదా, ఏ ఊరు అది? ఎవరికి గుర్తులేదా? మేము వెళ్తే గయ్యట్టు అన్నట్టు పిల్లలు వెళ్తుంటారు కదా, రైట్. మేము అక్కడికి వెళ్ళేసరికి వాడు దిగి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది మాకు. అంటే తాగినోడి కంటే పక్కనున్నవాడే భరించలేకపోతే వాడు ఎలాగ భరిస్తున్నాడు అంటే ఇప్పుడు వాడికి అది ఎంతో ఇష్టం, వాడు భరిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, దావీదు భక్తుడు అంటాడు, అది నాకు ఆత్మ సంబంధమైన బిడ్డలు ప్రతి దినము మోకరించి ఉదయం సాయంకాలం మోకరించేటప్పుడు దేవుణ్ణి అడగవలసింది అంటే తెలుసా? ప్రభువా, వ్యర్థమైనది ఏదైనా సరే నా కంట పడితే అది నాకు దూరం. దాన్ని ఆశించకూడదు నేను, దాన్ని ఆకర్షించకూడదు నేను. ఎందుకో తెలుసా? దాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశాను. అందుకే రాత్రి బిడ్డలారా, వ్యర్థమైన దానిని మనకేం చేయమనాలి? దేవునితో దూరం చెయ్యయ్యా, దూరం చెయ్య. చెడ్డదాన్ని నాకు దూరం చెయ్యయ్యా, కపటమైన దాన్ని దూరం చెయ్యయ్యా, వ్యర్థమైన దాన్ని దూరం చెయ్యయ్యా.
బిడ్డలారా, ఒకప్పుడు నేను వాడిన పదాలు నా దేవుడు నాకు దూరము చేయునుగాక అని ప్రార్థన చేయాలి. అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాటిని నీకు దూరం చేస్తాడు, నీకు దూరం చేస్తాడు. ఇక మరెన్నడూ అది రాకుండా ఆయన వీపు మీద తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతాడు? అగాధ సముద్ర జలములు దాన్ని త్రొక్కి వేస్తాడు. దేవుని స్తోత్రం, త్రొక్కి వేస్తాడు. ఇక అది మరలా నీ కంటికి కనపడదు, నువ్వు పిలిచినా రాదు. అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. రెండో మాట మీకు చెప్తాను, పరిశుద్ధ గ్రంథములో రెండో మాట మీకు చెప్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1 నుండి. దేవోక్తి అనగా ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతీయులకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలు నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలిసి ఉన్నదా? ఆగూరు ఈ ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ఎవరు? ఆగూరు. బైబిల్లో ఈ ఆగూరు ఇక్కడే మనకు కనపడతాడు, ఎక్కడ కనిపించడు. కానీ బలమైన ప్రార్థన చేస్తున్నాడు, బలమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆగూరు ప్రార్థన చాలా బలమైనది. అది ఎంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత ఆత్మీయతతో ప్రార్థన చేస్తున్నాడు, ఎంత భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డలారా, ఈ ఆగూరు అనే వ్యక్తి మనకిక్కడే పరిచయం అవుతాడు. కానీ ఆయన అంటాడు, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? గాలిని పిడికిళ్లతో పట్టుకున్నవాడెవడు? నీళ్లను బట్టలు మూట కట్టిన వాడెవడు? ఉన్నాడా భూమి మీద ఎవరన్నా? గాలిని పట్టుకోగలిగిన వాడు, నీళ్లను మూట కట్టి భుజాన పెట్టుకోగలిగిన వాడు లేడు. ఆకాశానికి ఎక్కి మరలా భూమిని ఒదిగొచ్చిన వాడు లేడు. గాలిని చేతులు బంధించిన వాడు లేడు. నీటిని బట్టలు మూట కట్టిన వాడు లేడు. ఆకాశమున కొలత వేయగలిగిన వాడు లేడు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి! మీకు ఎవరికైనా సాధ్యమవుద్దా? గాలిని గుప్పిళ్లతో బంధించటం, నీళ్లను బట్టలో మూట కట్టడం మీకు సాధ్యమవుద్దా? ఎవరికి సాధ్యం కాదు. ఆకాశానికి వెళ్ళి మరలా దిగి వచ్చిన వాడు ఎవరున్నారు? లేరే. నీళ్లను మూట కట్టగలిగిన వాడు లేడే. గాలిని పిడికిళ్ళలో బంధించగలిగిన వాడు లేడే. ఆకాశము దిక్కులను కొలత వేయగలిగిన వాడు లేడే. అట్టివాడు ఎవడైనా ఉంటే నాకు చూపించు. విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానండి ఆగూరు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం కలిగిన ప్రార్థన మనం చేయాలి. ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది? ఇవన్నీ చేయటం ఎవరికి సాధ్యం? దేవుని బిడ్డలారా, ఒక దినం రాబోతుంది,
దేవుని ఆజ్ఞ ప్రకారం 7 బూరలు చేత పట్టుకున్న 7 పాత్రలు చేత పట్టుకున్న 7 దూతల్లో ఒక దూత సర్వ భూమి మీద ఉన్న వాయుమండలమును బంధిస్తుంది. స్తోత్రం చెప్పండి. బంధిస్తుంది. ఎప్పుడు? దేవుని చిత్త ప్రకారం. 7 దూతలు బయలుదేరుతారండి. 7 రకాల పాత్రలు పట్టుకుని అందులో ఒక దూత గాలిని బంధిస్తుంది. ఆ రోజు సాధ్యమవుతుంది, ఈ రోజు ఎవరికి సాధ్యము కాదు. ఈ రాత్రి ప్రభు బిడ్డలారా, మూడో మాట మీకు చెప్తాను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 11-12 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 11-12 వచనాలు. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది మనం ఏదడిగినా, దేవుని చిత్తమైనది మనం ఏదడిగినా, దేవుని కృప బట్టి, దేవుని దయను బట్టి నిశ్చయముగా దాన్ని మనము పొందుకుంటాం. సొలొమోను మహారాజు ప్రారంభ దినాల్లో సొలొమోను విశ్వాసం చాలా గొప్పది. మన జీవితం కూడా అంతే. మారు మనసు పొందిన దినాల్లో, బాప్తిసం పొందిన దినాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారు కదా. చాలా జాగ్రత్తగా. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళరు, చేయకూడని పని చేయరు, తినకూడనిది తినరు, మాట్లాడకూడనివి మాట్లాడరు. చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా వెంట వస్తున్నాడు, దేవుడు నా ప్రక్కన ఉన్నాడని భయపడుతూ గడగడలాడుతూ కొంతకాలము మన యాత్ర సాగుతుంది. కొంతకాలం గడిచిన తరువాత అప్పుడు మరలా వస్తారు మన పాత స్నేహితురాళ్ళు. అప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాగానే అప్పుడు ఆటోమేటిక్గా మన మాట మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన చూపు మారుతుంది, మన ఉద్దేశాలు మారుతాయి, మన నడవడిక మారుతుంది. ఆటోమేటిక్ అన్ని మారిపోతాయి. మరలా వెనకటి స్థితికి వెళ్ళిపోతుంది. విశ్వాసంలో జారిపోతాం. ఎందుకో తెలుసా? నీ తొలి దినాల్లో ఉన్న భక్తి, నీ తొలి దినాల్లో ఉన్న విశ్వాసం, నీ తొలి దినాల్లో ఉన్న సమర్పణ, మంట, వైరాగ్యము అప్పుడేమవుద్ది? పాత స్నేహితురాలు కలవగానే అన్నీ కూడా పారిపోతాయి, అన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి. పాతవన్నీ నీలోనికి రాగానే నీలో ఉన్న పరిశుద్ధత వెళ్ళిపోతుంది, నీలో ఉన్న విశ్వాసం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న భక్తి వెళ్ళిపోద్ది, నీలో ఉన్న వైరాగ్యం వెళ్ళిపోద్ది, నీలో ఉన్న ప్రతిష్ఠత వెళ్ళిపోద్ది, సమర్పణ వెళ్ళిపోద్ది. ఇక నువ్వు మరలా మునుపటి కంటే మరీ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు దేవుడు మరలా నీ పాత జీవితం ఉందే, వాటిని అనుసరిస్తున్నప్పుడు నువ్వు పాత జీవితం కలుగున్నప్పుడు అనుభవించావే బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, నిట్టూర్పులు, అపనిందలు, రకరకాల శాపగ్రస్తమైనవి మరలా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఏంటి? మారు మనసు పొందిన బిడ్డ కదా, రక్షించబడిన బిడ్డ కదా, ఏంటి శాపగ్రస్తమైన బ్రతుకుతుందేంటి, బ్రతుకుతున్నాడేంటి అంటే లోకం ఏమంటుందో తెలుసా? ఆడు మరలా తాగుతున్నాడండి, అది మరలా తిరుగుతుందండి, వాళ్ళ జీవితం మునుపటి కంటే భయంకరమైన అయిపోయిందండి, మీకా తెలుసండి అని లోకము సాక్ష్యమిస్తుంది. మధ్యాహ్నం మీకు గుర్తు చేశాను, ఎఫ్రాయిమా నీ భక్తి చెప్పనేమైపోయింది? ఆరిపోయింది. నీ భక్తి ఆరిపోవడానికి కారణం ఏంటి?
ఎఫ్రాయిము భక్తి మేఘమోలే. నీ జీవితం కూడా అంతే, నీ బ్రతుకు కూడా అంతే. పాతవి గతించాయి అని చెప్పావే కానీ కొంతకాలమే సాగింది. మరలా పాతవన్నీ నీలోకి వచ్చాయి, నీ నూతనమైన స్థితి వెళ్ళిపోయింది. అందుకే మునుపటి కంటే భయంకరమైన బాధలు మరలా అనుభవిస్తావు, శాపగ్రస్తమైన అనుభవిస్తావు, కష్టాలు అనుభవిస్తావు. నా ప్రభు చెప్తున్న మాట, బిడ్డలారా, క్రీస్తు యేసు కొరకు నువ్వే విశ్వాసంతో పట్టబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో, క్రీస్తు రక్తములో కడగబడ్డావో, ఆనాటి నుండి తుది శ్వాస విడిచే వరకు ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నావనుకో, నువ్వు అడిగింది నీ దేవుడు నిశ్చయముగా నీకు ఇస్తాడు. సొలొమోను తొలి దినాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా అయ్యా నాకు కావాల్సింది శత్రు ప్రాణం అవసరం లేదయ్యా, ఐశ్వర్యం అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ తండ్రి ధనాగారాల్లో చెప్పరేంటి కొట్ల నిండా దాసిమించాడు వెండి బంగారాలు, తూయలేనంత వెండి, లక్షల మణుగుల బంగారాన్ని దావీదు సమకూర్చి రెడీ చేశాడు కొట్లో. అది చూసిన సొలొమోను, ఇంకా నాకేం కావాలి ప్రభువా? వెండి ఉంది, ఇనుముంది, ఇత్తడుంది, రాగుంది, అయ్యా బంగారం ఉంది, అన్ని నా తండ్రి తన కష్టకాలంలో సమకూర్చాడయ్యా, ఇంకా నాకెందుకు ప్రభువా? నాకు కావాల్సింది ఒకటేనయ్యా, ఈ బిడ్డలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానమి, ఇది నాకు చాలయ్యా అంటే దేవుడు అన్నాడు, సొలొమోనా నీలాంటి వాడు భూమి మీద పుట్టడు, ఇక పుట్టడు, ఇక అన్నాడు పుట్టడు, పుట్టలేదు ఇక అన్నాడు పుట్టడు. సొలొమోనా నువ్వు మంచి భక్తి కలిగినోడివి, కింద లిస్ట్ చదివితే మీకు అర్థం అవుతుంది. సొలొమోనా నీ వంటి భక్తి కలిగిన వాడికి ఎవడు ఉండడు, ఈ భూమి మీదే ఉండడు. నువ్వు మంచి భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు అబ్బో అనుకున్నాడు దేవుడు. కానీ సొలొమోను యాత్ర సాగింది కొంతకాలం. ఆ తరువాత సొలొమోను జీవితంలోకి ఎంటర్ అయింది ఒక కన్య స్త్రీ. అవునా? ఒక కన్య స్త్రీ ఎంటర్ అయితే సొలొమోను అన్య స్త్రీని వివాహం చేసుకుని యెరూషలేముకు ఎదురుగా బలిపీఠాలు కట్టాడు, దేవునికి విరోధంగా. బిడ్డలారా, అది దాని మూగ విగ్రహాల ముందు సొలొమోను వెళ్ళి సాగిలపడ్డాడు. అందుకంట అంత దాసులేనండి. ఎటువంటి వ్యక్తి అయినా స్త్రీ ముందైనా పడాలి, ధనం ముందైనా పడాలి, హోదా ముందైనా పడాల్సిందే. ఈ మూడు మనిషి జీవితాన్ని అల్లల్లాడిస్తాయి. హోదా కొరకు అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, బంధువైనా, స్నేహితులైనా, రక్త సంబంధైనా, ప్రాణ స్నేహితుడైనా సరే హోదా ముందు ఏదైనా చేస్తారు. హోదాన్ని సంపాదించుకోవటానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి ఏదైనా చేస్తాడు. స్త్రీ విషయంలో ఏదైనా చేస్తాడు. అందుకే ఈ మూడు మనిషి జీవితంలో చాలా ప్రమాదకరమైన. అందుకు సొలొమోను జీవితంలో ఎదురైనది ఇది ఒకటి. అన్య స్త్రీని వివాహం చేసుకుని వెళ్ళి అది కట్టిన గుడిలో ఉన్న విగ్రహాల ముందు సాగిలి. దేవునికి కోపం వచ్చింది. బిడ్డలారా, సొలొమోను ఏది చేసిన దేవుడు మాట్లాడలేదు, ప్రవర్తనలో ఎలాగున్న దేవుడు మాట్లాడలేదు. కానీ భయంకరమైన పరిస్థితి స్థలానికి వెళ్ళి దానికి సాగిల పడితే దేవునికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు ద్వేషించిన దాన్ని సొలొమోను, అందుకు సొలొమోను అధికారము నుండి తొలగించబడ్డాడు. నీ జీవితంలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే అలాంటి పని చేస్తే, అయ్యా సొలొమోను చేసిన తప్పే ఉంది, ఏదోలో భార్య చెప్పింది కదా, భార్య వెళ్ళి నమస్కారం చేసింది, భర్త కూడా చేయాలి కదా అన్నట్టు మీరు చూస్తున్నారు. నైక్
చాలామంది సంఘాల్లో అలాంటి వాళ్ళకి ఇచ్చి ఈరోజు బాధపడుతున్నారు. బ్రతకటానికి విశ్వాసం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతికితే నీకు ఆస్తులు అవసరం లేదు, ఐశ్వర్యాలు అవసరం లేదు. బిడ్డలారా, క్రీస్తు కొరకు బ్రతకగలిగిన విశ్వాసం ఉంటే అనుదిన ఆహారముతో నిన్ను ఆయన పోషిస్తాడు. దేవుని స్తోత్రం. అంతేగాని అలాంటి వాటికి మీరు ఎన్నడూ అవకాశం ఇవ్వద్దు. సావుకుడుగా చెప్తున్నా, అలాంటి వాటికి ఎప్పుడు మీరు అవకాశం ఇవ్వద్దు. ఈరోజు ఆస్తులు ఉంటే రేపు తరిగిపోతాయి. కానీ భక్తి ఉందనుకోండి, విశ్వాసం ఉందనుకోండి, భక్తి విశ్వాసం ఒక దర్శనం కలిగి బ్రతికితే దర్శనము నీ తరతరాలు నిన్ను పోషిస్తుంది. దేవుని స్తోత్రం. అది కావాలి మనకి. సొలొమోను చివరి దినాల్లో చేసిన పొరపాటుకు దేవుడు మెచ్చుకొని, సొలొమోను నీ వంటి వాడు భూమి మీద అమ్మా నీకు ముందు గాని నీ వెనక గాని ఎవడు లేడు. మెచ్చుకున్నాడు దేవుడు. అలాంటి సొలొమోను దేవునికి ఆయాసకరమైన పని చేసి తృణీకరించబడ్డాడండి. అందుకు దేవుని వాక్యం చెప్తా ఉంది, సొలొమోను అనొచ్చు, అయ్యా ఇలాంటివి నాకు అనాలిగా అనలే. దావీదు ఏమన్నాడు? వ్యర్థమైనది నాకు దూరం. ఈయన అనలేకపోయాడు. ప్రారంభ దినాల్లో దావీదు ప్రాంతం అద్భుతమైంది. ఆయన జీవితంలో కూడా ఒక పొరపాటు ఎదురైంది. కానీ ఆ పొరపాటు ఎదురైనప్పుడు దావీదు దేవుని సన్నిధిలో పడి ఏడ్చాడు. కన్నీళ్లు కార్చాడు. బిడ్డలారా, గుండెలు బాదుకున్నాడు. భక్తి కలిగిన వాడు ఏదైనా ఒక పాపములో పడితే ఆ భక్తి అతన్ని మరలా అతన్ని పడకుండా చేస్తుంది. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా తల మీద ఉన్న అభిషేకము తీలే. అంటే ఆయన తల మీద అభిషేకం ఉందన్న సంగతి దావీదుకు తెలిసింది. అభిషేకం ఉండగానే పడిపోయాడు. కానీ వెంటనే పశ్చాత్తాప్తుడై దేవుని పాదాల దగ్గర ఏడ్చి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దావీదును క్షమించాడే. నీ తండ్రిని క్షమించిన దేవుడు నిన్నెందుకు క్షమించలేదు? నువ్వు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడలేదు. నీ హృదయపు గర్వం అది, నీ హృదయములో అహంకారం ఉంది. నీ హృదయం నిండా అవిధేయత, అహంకారము, దుష్టత్వము, చెడు నీ హృదయాన్ని ఆవరించింది. అందుకే సొలొమోను వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని ఏడవలేకపోయాడు. బిడ్డలారా, అందుకే సొలొమోను చరిత్ర ఆగిపోయింది. కానీ దేవుని బిడ్డలమైన మన జీవితంలో మనిషి అన్న తర్వాత మనిషి యొక్క జీవితంలో పుట్టిన నాటి నుంచి, యుక్త వయసు వచ్చిన నాటి నుంచి ముదిమి వచ్చి చచ్చిపోయేంత వరకు ఏదో సమయంలో ఏదో ఒక అవిధేయత, పాప మనిషిని పట్టుకుంటుంది. ఏదో సందర్భంలో పట్టుకుంటుంది. మీకు 3 చెప్పాను కదా. అయితే ధనం, లేకపోతే హోదా, అయితే స్త్రీ. ఈ 3 ఏదో ఒకటి ఖచ్చితంగా మనిషిని పట్టుకుంటుంది. దావీదు ధనాన్ని సంపాదించగలిగాడు, కానీ దావీదు పాపాన్ని జయించలేకపోయాడు. హోదా ఉంది, ధనం ఉంది, హోదా ఉంది. ఈ రెండింటితో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు.
కానీ వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి వెళ్ళకూడని సమయానికి వెళితే దుష్టుడు ఏదో రకంగా పొంచి వేసి నీ వయసుతో సంబంధం లేదు, నీ స్థితితో సంబంధం లేదు, నీ బ్రతుకుతో సంబంధం లేదు బిడ్డలారా, నిన్ను పాపములు పడవేయటానికి. దావీదు ఏ వయసులో పడిపోయాడంట చెప్పండమ్మా? 70 సంవత్సరాలు. ఆ వయసులో పాపములో పడిపోయాడు కనుకే యవన వయసులో ఉన్నాడు. చెల్లెలతో పాపం చేస్తే గద్దించలేకపోయాడు. ఎవరు? అమ్నోను ఎవరితో పాపం చేశాడు? తామారుతో పాపం చేశాడు. తామారు ఎవరు? చెల్లెలు. దావీదుకు కొడుకు, దావీదుకు కూతురు. దావీదు అప్పటికే పాపం చేసి క్షమాపణ పొందుకుని ఉన్నాడు కనుక అలా నిలబడి ఉన్నాడు. అమ్నోను పాపం చేశాడు. బిడ్డలారా, ఏంటి నాయన ఇదని అడిగితే అమ్నోను అడగలేదు, కానీ తామారెల్ని అడిగితే దావీదు జవాబేమీ చెప్పలేదు. రాని పిలిచి గద్దించడానికి దావీదు దగ్గర ఏమీ లేదు, ధైర్యం లేదు. కారణం ఏంటో తెలుసా? అప్పటికే దావీదు బత్షెబతో పాపం చేశాడు. ఒకవేళ దావీదు గాని అమ్నోను పిలిచి గద్దిస్తే అమ్నోను నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ముసలోడివే నువ్వు పాపం చేస్తే యవనస్తుడైన నేను ఎందుకు చేయకూడదు అని దావీదును ఎదిరించి ఎదురాడి మాట్లాడతాడేమోనని దావీదు మౌనం వహించినందుకు అమ్నోను పశ్చాత్తాపపడలేకపోయాడు. బిడ్డలారా, పాపానికి తన మన పరాభేదం ఉండదు. అన్న లేదు, చెల్లి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, పిన్ని లేదు, తల్లి లేదు, చెల్లి లేదండి. భయంకరంగా బ్రతుకుతున్నారు ఈ రోజున. అలాంటి అమ్నోనులు ఈ భూమి మీద లేకుండా నశించుదురుగాక. ఎంత ఘోరమండి! దావీదు రాజయ్యుండి, దావీదు పోరాడగలిగిన శక్తిమంతుడయ్యుండి, అందరిని గద్దించగలిగిన సమర్థుడయ్యుండి, ఈ విషయంలో దావీదు మౌనం వహించాడు. గుండెల నిండా దుఃఖాన్ని పెట్టుకొని వేదనతో ఏడుస్తూ దావీదు, అయ్యా నా పాపమే నా బిడ్డని ఈ రోజున గద్దించకుండా చేసి. ఈరోజు ఎంతమంది లేరండి భూమి మీద తల్లి తప్పుడు అడిగేస్తే, పిల్ల తప్పుడు అడిగేస్తే తల్లి బిడ్డని గద్దించలేని స్థితిలో కోకొలలుగా ఉన్నారు ఈ రోజున భూమి మీద. తండ్రి తప్పుడు అడిగేస్తే, కొడుకు తప్పుడు అడిగేస్తే గద్దించలేని స్థితిలో ఉన్నారు ఈ రోజున భూమి మీద. ఎందుకు భక్తి? ఎందుకు విశ్వాసం? ఏంటి నీ సమర్పణ? భక్తి కలిగిన బిడ్డలు, భక్తి కలిగిన కుటుంబంలో కలిగి ఉండే బిడ్డలు, విశ్వాసములో స్థిరపడిన బిడ్డలు భక్తిహీనులను గద్దించగలిగిన సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం యథార్థమైనదైతే అంతే. అందుకే పౌలయ్య అంటాడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పండి. పౌలయ్య వైపు ఏలెత్తి చూపించగలిగిన వాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? లేదు. అందుకే పౌలయ్య అన్నాడు సంఘాలతో, బిడ్డలారా, మీ కంటితో ఏదైనా చూస్తే, మీ చెవులతో ఏదైనా వింటే, దుష్టత్వమైనది, చెడుది, వ్యర్థమైనది ఏదైనా మీరు విన్నా చూసినా ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ఇప్పుడు తాగుండోడు పడినోడు దగ్గరికి వెళ్ళి, ఆడు ఫుల్లుగా తాగి పడిపోయాడు, ఈడు ఆపులో ఉన్నాడు తాగి, ఆడి దగ్గరికి వెళ్ళి రై తాగుపోతాడా అన్నాడు అనుకో, ఆడేమంటాడండి? ఆడనడా? యారు ఇప్పుడు మన ఇద్దరమే గారు ఆడికి వెళ్ళి చెప్పరే, మన ఇద్దరమే గారు తాగింది, నేను అది ఫుల్ అయింది, నువ్వు అది ఆఫ్ అయింది.
నేను పడిపోతే మాత్రం నన్ను తాగుబోతాడు అంటవా? నువ్వు నాకంటే ఎక్కువ తాగుబోతాడు అంటాడు. తాగినోడు గద్దించలేడు, తిరిగేవాడిని గద్దించలేడు, తిట్టేవాడిని గద్దించలేదు, దొంగని గద్దించలేడు, దోసుకుని గద్దించలేడు, చెడు చేసేవాడిని గద్దించలేడు. కానీ మంచివాడు చెడ్డవాడిని గద్దించగలుగుతాడు. దేవుని స్తోత్రం. అందుకు వాక్యం చెప్తా ఉన్న సత్యం ఏంటో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ సాగుదాం. దేవుని స్తోత్రం. ఆయన వైపు చూస్తూ సాగుదాం. పేతురయ్య ప్రభు వైపు చూసినంత సేపు సముద్రం మీద చెప్పరేంటి? ప్రభు వైపు చూస్తున్నాడు, ఆయన వైపు చూసినంత సేపు నడుస్తూనే ఉన్నాడు. సముద్రం మీద నడుస్తున్న భయం కూడా ఆయనకి లేదు. ఎప్పుడైతే పక్కకు చూశాడో మునిగిపోయాడు. మన జీవితం కూడా అంతే. అందుకే విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం ఆయుధముగా ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. విశ్వాసాన్ని ధరించుకుని మన ఎదుట భక్తిహీనుడు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎంతమంది పెట్టుకుంటున్నారు చెప్పండి? భక్తిహీనుడు మీ ముందు ఉన్నప్పుడు నోటికి చిక్కం ఎంతమంది పెట్టుకుంటున్నారు? మీకేం పని చిక్కం పెట్టుకునే దాకా? సిక్కాల మాకు అవసరం లేదు. కళ్ళెం లేని గుర్రాల్లాగా మేము పరిగెత్తుతాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు చూశాడు, ఇప్పుడు కూడా. అందుకే యెహోవా కన్నులు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తాయి. కనుక మనం చెడ్డవారిగా ఉన్నప్పుడు చూశాయి, ఇప్పుడు మంచివారిగా ఉన్నప్పుడు కూడా చూస్తున్నాయి. దేవుడు మనలను చూస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి మన భక్తి ఎలాగుందో చూస్తున్నాడు దేవుడు. పరిశీలిస్తున్నాడు దేవుడు, పరీక్షిస్తున్నాడు దేవుడు. నీ భక్తి, నీ సామర్థ్యత, నీ విశ్వాసము, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఉద్దేశాలు ఆయనకు అంగీకారంగా ఉంటే నువ్వు అడిగింది ఆయన నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. సొలొమోను చూసి దేవుడు ముందు, సొలొమోనా, నీ వంటి వాడు నీకు ముందు గాని నీ వెనక గాని లేడయ్యా అని దేవుడు అని, తర్వాత సొలొమోను గురించి దేవుడు బాధపడ్డాడు. అందుకే భక్తిగా బ్రతికే బిడ్డల్ని అమితంగా మెచ్చుకోవద్దు. నువ్వు గాని మెచ్చుకున్నావా, నువ్వు గాని పొగిడావా, నువ్వు గాని ఇంకా లేపావా, ఏదో ఒక రోజున ఆడు చూస్తున్నాడు. ఎవడాడు చెప్పండి? ఎవడాడు? ఓహో, పొగుడుతున్నావా? నీ కొడుకుని పొగుడు, నీ కూతురు పొగుడుతున్నావా? పొగుడు. చూస్తాడు. వాడి స్టైల్లో వాడు ప్లాను చేస్తాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనం మన మనసులోనే మన పిల్లల ప్రవర్తన చూసి మన మనసులో ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని స్తోత్రం. బిడ్డారా, పొంగి ఉప్పొంగి నా కూతురు లాంటి కూతురు లేదే, నా కొడుకు లాంటి కొడుకు లేడే అని నువ్వు కానీ కొంచెం వాళ్ళని పొగిడావనుకో, ఆటోమేటిక్గా వాళ్ళలోకి ఏమొస్తుంది? వచ్చేస్తుంది. అందుకు నువ్వు పైకేమీ మెచ్చుకోవద్దు. నీ హృదయంలో ఉన్న ప్రేమను చూపించు, నీ మనసులో ఉన్న ప్రేమను బిడ్డల మీద చూపించు. అలాగ చూపించగలిగితే, అలాగ చేయగలిగితే నీ పిల్లలు పిలుపు బిడ్డలాగుందురుగాక. ఆమేన్. రాత్రికాల సమయంలో బిడ్డలారా తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప దయగలిగిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.